Oho Home Care Cleaning Products presents Na Prayanam. Powered by Cheyuth Computers, Digital Mall, Casa Decors, co-powered by Sri Balaji Jewelry, Sri Vasavi Packers and Movers, SV Soda Hunt. హాయ్, ఈరోజు మన ముందుకు వచ్చారు నరసింహారావు గారు. వెల్కమ్ టు అభి ఎంటర్టైన్మెంట్ స్టూడియో నరసింహారావు గారు. హాయ్. నరసింహారావు గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఫర్ టుడే. సో మీ బిజినెస్ మాకు తెలుసు, బట్ మళ్ళీ మీ నోటి ద్వారా వినాలని బిజినెస్ నేమ్. ఓకే, ముందుగా అభి ఎంటర్టైన్మెంట్ స్టూడియో వ్యూవర్స్కి, ముఖ్యంగా నన్ను ఇన్వైట్ చేసిన మీకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్. ఫర్మ్ నేమ్ వచ్చేసరికి కార్తికేయ పవర్ సొల్యూషన్స్. కార్తికేయ పవర్ సొల్యూషన్స్. అండ్ దాంట్లో ప్రోడక్ట్స్ వచ్చేసరికి ఇన్వర్టర్స్, బ్యాటరీస్, ఆన్లైన్ యూపీఎస్ సిస్టమ్స్, సర్వో స్టెబిలైజర్స్ అండ్ సోలార్, అండ్ వాటితో పాటు ఇప్పుడు లేటెస్ట్గా ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్. ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ బాగా వచ్చాయి కదా. ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్కి సంబంధించి ఒక కాఫీ హబ్ దగ్గర కూడా ఛార్జింగ్ పాయింట్ పెట్టేలాగా మనం 3.3 కిలోవాట్ దగ్గర నుంచి ఛార్జర్స్ ప్రొవైడ్ చేస్తాం, అప్ టు 120 కిలోవాట్ ఛార్జర్ వరకు. ఓకే. సో 30 కిలోవాట్ నుంచి గవర్నమెంట్ అప్రూవల్ అనేది కావాలి. 30, 60, 120. ఓకే. సో వీటి వరకు పెట్టాలంటే గవర్నమెంట్ అప్రూవల్ తీసుకొని ఒక ఛార్జింగ్ స్టేషన్ లాగా పెట్టుకోవచ్చు. అండ్ మీరు ఎక్కడ పుట్టారు, మీ ఎడ్యుకేషన్ లైఫ్ ఎలా ఉండేది, కొంచెం మీ గురించి వివరంగా. నా పేరు వెంకట నరసింహారావు. మాది ఇక్కడే ఉయ్యూరు దగ్గర కాటూరు అనే చిన్న పల్లెటూరు. సో మాది ఇక్కడ ఉయ్యూరు పక్కన కాటూరు అనే విలేజ్. నా స్కూలింగ్ అంతా అక్కడే జరిగిందండి. ఓకే. అప్ టు 10th క్లాస్ వరకు? అప్ టు 10th క్లాస్ వరకు స్కూలింగ్ అంతా మా ఊళ్ళోనే ఒక జెడ్పీ హై స్కూల్ ఉంది. ఓకే. అక్కడే స్టడీస్ కంప్లీట్. స్కూల్లో అప్ టు 10th వరకు మీకు ఇష్టమైన సబ్జెక్ట్? తెలుగు. తెలుగా? ఎందుకని చెప్తారు? మా మేడం చాలా చక్కగా ఒక క్లాస్ రూమ్లో ఉన్న ఎన్విరాన్మెంట్లోనే మాకు గుర్తుండే విధంగా ఆవిడ, చాలా విజయలక్ష్మి గారు అని, ఆవిడ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మంచి ఆవిడ, మా అందరికి బాగా ఇష్టం. క్లాస్ పిల్లలందరూ కూడా ఆ మేడం క్లాస్ అంటే మిస్ అవ్వరు. ఓకే. అంతేనా? ఇంకా క్లాస్ లో మీరు యాజ్ ఏ లీడర్షిప్ ఏమైనా చేసి ఉన్నాయా? స్కూల్ ఎస్పీఎల్ అని ఒక ఇది ఉంటుంది కదా సార్, ఒక లీడర్ గా స్కూల్ కి చేశాను. 6th నుంచి 9th వరకు చేశాను. ఓకే. ఎనీ కల్చరల్ యాక్టివిటీస్ అప్ టు 10th క్లాస్? అంటే స్కూల్లో యాక్చువల్గా హాఫ్ డే బాగా క్లాస్లో ఉండేవాడి సార్, హాఫ్ డే అంతా గ్రౌండ్లోనే. ఇంకా గ్రౌండ్లోనే. ఓకే. సో ఆఫ్టర్ 10th మీ ఎడ్యుకేషన్ ఏంటి? యాక్చువల్గా ఆఫ్టర్ 10th అనేది నాకు కూడా, అంటే ఇంట్లో పేరెంట్స్ కూడా నన్ను అంత వెల్ ఎడ్యుకేటెడ్ కాదు కాబట్టి మా మదరు బాగా సెర్చ్ చేసి చాలామందిని అడిగి బాబుని ఎక్కడ జాయిన్ చేయాలి ఏంటి అని సెర్చ్ చేసి, తర్వాత మా ట్యూషన్ మాస్టర్ గైడెన్స్ తీసుకొని డిప్లొమా ఎలక్ట్రానిక్స్ చేయిస్తే తన కెరియర్ బాగుంటుందని ఒక క్లారిటీ వచ్చింది. ఓకే. సో మీ మదర్ అన్నారు కాబట్టి మీరు ఇంట్లో మదర్ బాయా లేకపోతే ఫాదర్ బాయా? ఇద్దరికి బాగా ఇష్టం. ఇద్దరికి బాగా ఇష్టం. ఇద్దరికి బాగా ఎందుకు ఇష్టం అంటే ఆల్మోస్ట్ నాకు 9 years వచ్చే వరకు నేను ఒక్కడినే. ఓకే. మా సిస్టర్కి నాకు 9 years గ్యాప్. సో ఫస్ట్ ఒకనే కాబట్టి బాగా ఇద్దరు గారంగా చూసుకున్నాను. ఓకే. ఫాదర్ ఏం చేస్తుంటారు సార్? ఫాదర్ యాక్చువల్గా కిరోసిన్ డీలర్ అండి ఫస్ట్. ఒక 10 years బ్యాక్ కొంచెం చూడలేక, ఆయన కష్టం చూడలేక వద్దన్నాను. ఓకే. ఇంకా ఇంట్లోనే ఉంటారు. ఓకే. మదర్ హౌస్ వైఫ్? మదర్ హౌస్ వైఫ్. ఇంకా బ్రదర్స్ అండ్ సిస్టర్స్? అంటే చెప్పాను కదా సార్, చెల్లి 9 years తర్వాత సిస్టర్. తనకి రీసెంట్ గా మ్యారేజ్ అయిపోయింది, ఒక 2 years అయింది. ఓకే. వైజాగ్ లో ఉంటారు. ఓకే. దెన్ అక్కడ నుంచి మీరు డిప్లొమా, ఇందాక ఎడ్యుకేషన్, నెక్స్ట్ ఎడ్యుకేషన్ డిప్లొమా ఎలక్ట్రానిక్స్. డిప్లొమా గుడ్లవల్లేరండి. గుడ్లవల్లేరు. ఓకే. డిప్లొమాలో మీరు అందులో దేనికి సంబంధించిన? ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. ఎలక్ట్రానిక్స్. దాంట్లో మీరు ఏ లెవెల్ స్టూడెంట్? బిలో యావరేజ్ స్టూడెంట్. ఓకే. లిటరల్ గా బిలో యావరేజ్ స్టూడెంట్. ఓకే. ఫస్ట్ ఇయర్ లో అండ్ సెకండ్ ఇయర్ లో కొంచెం రియలైజ్ అయ్యాను. ఓకే. అండ్ అంటే మా పేరెంట్స్ యొక్క మోటివేషన్ వల్ల అవ్వచ్చు. అంటే యాక్చువల్గా సీరియస్లీ చెప్పాలంటే ఫస్ట్ ఇయర్ నా పూర్ స్టడీకి నేను డిస్కంటిన్యూ అవుదాం అనే సిచ్యువేషన్ యాక్చువల్గా. బట్ మా మదరు ఫాదరు ఎలాగూ దిగాము, కంటిన్యూ చేయి, ఓకే అయినా ఒక పెన్ డోంట్ వరీ అని చెప్పి సపోర్ట్ ఇచ్చారు. సో కొంచెం అప్పుడు థింక్ చేయడం స్టార్ట్ చేసాం. ఓకే. వాళ్ళే ఇంత
ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు మనం ఇలా చేయడం కరెక్ట్ కాదనిపించి ఓకే. కొంచెం సెకండ్ ఇయర్ నుంచి స్టడీ మీద ఫోకస్ చేసాం. ఏమేమి అదర్ యాక్టివిటీస్, స్పోర్ట్సా, సినిమాలా, లేకపోతే వేరే గ్యాంగ్స్ అలాగా? గేమ్స్ అండి. స్కూల్ నుంచి కూడాను గేమ్స్, మన ఏదైనా సింగింగ్ అన్నా డాన్స్ అన్నా బాగా ఇంట్రెస్ట్ ఉండేది. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కూల్ డేస్లో కబడ్డీ, ఖోఖో బాగా ఆడేవాడిని, బ్యాడ్మింటన్ ఒకటి. ఈ మూడింటి మీద గేమ్స్ పార్టిసిపేట్ చేసేవాడిని స్కూల్ లెవెల్లో. కాలేజ్కి వచ్చాక కూడా అది కంటిన్యూ చేశాను సార్. కాలేజీలో కూడాను కబడ్డీ ఒకటి, బ్యాడ్మింటన్ ఒకటి. కాలేజీ లెవెల్ అంటే డిప్లొమా ఎలక్ట్రానిక్స్లో ఏంటంటే స్టేట్ లెవెల్ కండక్ట్ చేస్తారు. ఓకే. ఆ స్టేట్ లెవెల్గా అన్ని కాలేజెస్ నుంచి ఇయర్లీ వన్స్ గేమ్స్ మీట్ జరుగుతుంది డిప్లొమా ఎలక్ట్రానిక్స్లో. సో ఆ గేమ్స్ మీట్కి వెళ్ళేవాడిని కంపల్సరీ. అంటే ప్లేయింగ్ కి కాలేజ్ తరపున పర్టికులర్ గా ఏ స్పోర్ట్స్? ఎక్స్క్లూజివ్ గా కబడ్డీ అండ్ బ్యాడ్మింటన్. రెండింటి మీద విన్నర్స్, స్టేట్ విన్నర్ సర్టిఫికేట్. ఎక్సలెంట్. మీ సీక్రెట్స్ ఇప్పటిదాకా ఎక్కడ చెప్పండి ఆ కాలేజీ లైఫ్ లో? అంటే మా వాళ్ళందరికీ బాగా గౌరవంగా వెళ్ళి చదువుకుంటున్నాడు అనేదే ఉండేది. అంటే డిసిప్లైన్డ్ గా కాలేజీ టైమింగ్స్ లో డైలీ సర్వీస్ చేసేవాడిని. కొంత స్టడీస్ అంటే పూర్ అన్నాను కదా, సో అక్కడ డిప్లొమా ఎలక్ట్రానిక్స్ నేను జాయిన్ అయ్యే వరకు అది అసలు ఇంగ్లీష్ మీడియం అని కూడా నాకు తెలియదు. డే 1 అదొకటి షాకింగ్ నాకు. ఇంగ్లీష్ మీడియమా నేను ఇప్పుడు చదవబోయేదని నేను కొంచెం షాక్ అయ్యాను. తర్వాత నిదానంగా క్లాసులు అలవాటు చేసుకోవటం, కొన్ని క్లాసులు భయం వేసి మధ్యాహ్నం నుంచి వచ్చేసి బంక్ కొట్టి క్యారేజ్ తినేసిన తర్వాత సినిమాకి వెళ్ళిపోయి క్లోజ్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోయేవాడు. ఆ ఎఫెక్ట్ మార్కుల మీద చూపించింది. ఫస్ట్ ఇయర్ ఆ భయం వల్లే ఆల్మోస్ట్ సబ్జెక్ట్స్ పోయినాయి. తర్వాత ఇంకా జాగ్రత్తగా చదివితే చాలా కష్టం కానీ సార్. అప్ టు 10th వరకు తెలుగు మీడియము, దాని తర్వాత అండ్ కాలేజీలో కూడానండి, గుడ్లవల్లేరు కాలేజీలో ఎక్స్ప్లెనేషన్ చాలా బాగా చెప్పేవాడు. అంటే ఎట్లాగే తెలుగు మీడియం నుంచి వస్తారని చెప్పి డెఫినెట్ గా వాళ్ళకి అర్థమయ్యే విధంగా తెలుగులో ఇంగ్లీష్ లో ప్యారల్ గా చెప్తూ వచ్చేవాళ్ళు. క్లాసులు కూడా బాగా ఓపికగా చెప్పేవాళ్ళు. బాగుండేది కాలేజ్. మరి సినిమాలకి వెళ్ళేవాళ్ళు కదా, ఏ సినిమాలు ఎక్కువ? ఎవరు మీకు ఏదొస్తే అదేనండి. సినిమాలు అసలు ఆ సినిమా ఈ సినిమా అని లేదు, సినిమాకి వెళ్ళాలి. ఫ్రైడే మూవీయా లేకపోతే డైలీ మూవీ అండి? డైలీ మూవీ కాబట్టి అది ఓన్లీ భయంతో. క్లాస్కి వెళ్తే ఆ సెమినార్ లో, ఇంగ్లీష్ సెమినార్ లో ఏమన్నా అడుగుతారేమో క్వశ్చన్స్, మళ్ళీ అందరి మధ్యలో ఇంగ్లీష్ లో చెప్పలేమేమో, లేదంటే సైన్స్ ల్యాబ్ లో రిజల్ట్ రాదేమో, కెమిస్ట్రీ ల్యాబ్ లో మనం రిజల్ట్ చూపించలేము, ఇలాంటి భయాలతో ఏంటంటే ఆ ల్యాబ్లు స్కిప్ చేయటం ఇలాంటివి చేసి వెళ్ళిపోయేవాళ్ళం. సినిమాకి వెళ్ళిపోయేవాళ్ళు. డైలీ మూవీ. డిప్లొమా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేశారు? డిప్లొమా తర్వాత అసలు డిప్లొమా మీరు చూస్ చేసుకున్న దానికి రీజన్, మీరు బేస్ మీ మాస్టర్ గారు ఎవరో చెప్పారన్నారు కదా? అవునండి. సో మాస్టర్ గారు చెప్పిన దానికి మెయిన్ రీజన్ ఏంటి? దాని తర్వాత మీరు దానికి అది మీకు ఎలా ఉపయోగపడింది? యాక్చువల్గా డిప్లొమాకి ఆయన గైడెన్స్ చాలా హెల్ప్ అయిందండి. అది ఆయన గైడెన్స్ ఇచ్చిన పర్పస్ ఏంటంటే వితిన్ 3 yearsలో ఒక చిన్న జాబ్కి దేనికైనా సరే ఇమ్మీడియట్గా వెళ్ళి ఒక జాబ్ అనేది చేసుకోవచ్చు. సో అది మరి డిప్లొమా అయిపోయిన తర్వాత మీరు అనుకున్నట్లుగా ఆ జాబ్ ప్రొఫైల్, మంచి జాబ్ ప్రొఫైల్ దొరికిందా, లేకపోతే చిన్నదిగా స్టార్ట్ అయ్యి అలా? చిన్నదిగానే స్టార్ట్ అయిందండి. యాక్చువల్గా మా హెచ్ఓడి గారే ఒక క్యాంపస్ ఇంటర్వ్యూ పిలిపించారు. ఒక కంపెనీ రూటింగ్ చూపించారు యాక్చువల్గా ఆయన. అక్కడికి వెళ్ళాను. అది కూడా చాలా అప్పట్లో చాలా చిన్న కంపెనీ. సో వాళ్ళు ఏంటంటే ఒక ట్రైనర్గా తీసుకుంటాం, ఒక 900 స్టైఫండ్ ఇస్తాము, ఇంట్రెస్ట్ ఉంటే కనుక రమ్మంటే అప్పుడు నేను ఆ 900కి హైదరాబాద్ స్టైఫండ్ మీదే జాబ్ చేస్తాను, వర్క్ నేర్చుకుంటాననే ఉద్దేశంతో వెళ్ళాను. సో ఇది ఎన్ని ఇయర్స్ బ్యాక్ సార్? అంటే 900 అన్నారు కాబట్టి అప్రాక్సిమేట్ 2004 అండి. 2004 నా కెరియర్ స్టార్ట్ అయింది 900 రూపీస్. అది దట్టు హైదరాబాద్ మంత్లీ శాలరీ. హైదరాబాద్ లో 900 రూపీస్. అది కూడా యాక్చువల్గా కాలేజీ నుంచి ఒక 5గురు వెళ్ళాము. ఐదుగురు కూడా నాకు చాలా బాగా హెల్ప్ చేశారు. ఎందుకంటే వెళ్ళిన వాళ్ళలో కాస్త కొద్ది గొప్ప అందరికి కొంచెం బెటర్, 2500, 1500. సో ఈ కైండ్ ఆఫ్ శాలరీలో ఉన్న వాళ్ళు, వాళ్ళతో పాటు నేను వెళ్ళా హైదరాబాద్. నాది లోయెస్ట్ శాలరీ కాబట్టి ఫ్రెండ్స్ కూడా నేనుండే ఏరియాలోనే రూమ్ తీసుకొని, ఇక్కడ నుంచి అయితే నీకు బస్సు అవి అవసరం లేదు కాబట్టి అని ఫ్రెండ్స్ అందరు కూడా అప్పుడు నన్ను సపోర్ట్ చేశారు.
స్టైఫన్ తీసుకుంటే అన్నాళ్ళు, తర్వాత శాలరీ కింద అంటే 6 months అండి, 6 months ట్రైనింగ్. ఓకే. 6 months తర్వాత అదే కంపెనీలో జాబ్ రోలే తీసుకున్నారు. Okay. అది కూడా 1500తో స్టార్ట్ అయింది. ఓకే. సో ఆ 1500తో విజయవాడలో వాళ్ళకి సర్వీస్ ఇంజనీర్ రిక్వైర్మెంట్ ఉండింది ఆ కంపెనీకి. దెన్ నేను విజయవాడ షిఫ్ట్ అయ్యి విజయవాడ ఈ ఏరియా, విజయవాడ సరౌండింగ్స్ అప్ టు కోస్టల్ ఏరియా మొత్తం, తిరుపతి నుంచి వైజాగ్ వరకు యాజ్ ఎ సేల్స్ సర్వీస్ ఇంజనీర్గా కెరియర్ స్టార్ట్ అయ్యింది. ఓకే. అలా టోటల్ ఏపీలో ఈ కోస్టల్ బెల్ట్ మొత్తం నేనే చూసేవాడిని ఇంజనీర్గా. అలా ఆల్మోస్ట్ అదే కంపెనీలో 17 years చేశాను. బా, ఎక్సలెంట్ సార్. అంటే 6 months అయిపోయిన వెంటనే ఒక కోస్టల్ ఏపీని మొత్తం హ్యాండిల్ చేయగల ఎక్స్పీరియన్స్ వచ్చేసింది, లేకపోతే బిట్టు స్లోగానే సార్, అది ఓన్లీ బేసిక్ వర్క్ నేర్చుకునే ఫీల్డ్కి వచ్చాను. ఓకే. బట్ ఇక్కడ ఈ ఏరియాలో ఇంజనీర్ వాంటింగ్ అంటే నాకు బేసిక్ వర్క్ వచ్చినా బట్ నేను వెళ్తానని నేను రిక్వెస్ట్ చేసుకొని నేను ఇటు వచ్చాను. ఎందుకంటే ఓన్ హౌస్ అమ్మ వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు కాబట్టి, సో వాళ్ళకి దగ్గరగా ఉండాలన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను. సో అప్పుడు మీరు విజయవాడలో మీ జాబ్ ప్రొఫైల్ వల్ల వచ్చి ఇక్కడ సెటిల్ అవటం స్టార్ట్ అయింది. మీ మ్యారేజ్ లైఫ్ గురించి అడగలేదు. సో మీకు ఎప్పుడు మ్యారేజ్ అయింది? మేడం గారి పేరేంటి? 2009లో మ్యారేజ్ అయిందండి, July 31st. సో ఆ రోజు మగధీర మూవీ రిలీజ్. సో చివరికి సినిమాలు చూసి మ్యారేజ్ కూడా రిలీజ్ డేట్. సో మేడం గారి పేరు శైలజ అండి. శైలజ గారు. సార్ లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజ్? అరేంజ్డ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ ఏమో అని మేము ఎక్స్పెక్ట్ చేసాం యాక్చువల్లీ. మాకు ఉంటుంది సార్ చేసుకోవాలని. ఓకే. కొన్ని ఫ్యామిలీ పరిస్థితుల వల్ల అవ్వలేదు. ఓకే. అంటే ఉన్నారు లైఫ్ లో చేసి, అంటే ప్లాన్ ఉందండి అలా చేసుకోవాల్సింది, చేసుకుంటే బాగుండేదని. ఫస్ట్ లో మ్యారేజ్ కి ముందర కొన్ని డ్రీమ్స్ ఉంటాయి కదా. ఒక లవ్ మ్యారేజ్, ఒక అంటే మనకి బాగా మైండ్ కి కనెక్ట్ అయిన మనిషితో ట్రావెల్ అవ్వాలి. సో మన యొక్క బిజినెస్ కూడా రేపు తను హెల్ప్ అయ్యేలాగా ఉండాలి, బాగుంటుంది అనిపించేది. సో అది కూడా ఎక్స్ప్రెస్ చేయటం జరిగింది ఇంట్లో. చేస్తే ఇట్లా ఇబ్బంది అవుతుంది కదా, ఇంట్లో చెల్లి ఉంది ఇబ్బంది అవుతుంది, అట్లా వద్దమ్మా అని చెప్పి ఇంట్లో అన్నారు. ఓకే. ఐ అగ్రీ. మరి అవతల వాళ్ళు ఏమనలేదా? ఎవరండి? అంటే మిమ్మల్ని ఇంప్రెస్ చేసే వాళ్ళు? అంటే అలా ఇంప్రెస్ చేసే ఆలోచన ముందే నేను వీళ్ళని సంప్రదించాను. ఓకే. ఇంప్రెస్ చేయడానికి అడగడానికే ఇంట్లో విషయం కనుక్కొని, ఇప్పుడు మనం బయట ట్రావెల్ అయిపోయిన తర్వాత అప్పుడు వచ్చి చెప్పి వాళ్ళు వద్దని అవతలాన్ని సఫర్ చేయటం నాట్ కరెక్ట్ కదా. ఓకే. సో ఫస్ట్ థింగ్ అసలు ఈ వేలో వెళ్ళాలి అనేది నా మైండ్ సెట్ అని ఇంట్లో చెప్పాం. వద్దు అని ఇంట్లో వాళ్ళు సున్నితంగా చెప్పారు. వెంటనే మైండ్ లో ఉన్న థాట్, మనసులో ఉన్న ఫీలింగ్ రెండు చంపేశారు కంప్లీట్. అండ్ ఇమీడియట్ గానే వాళ్ళకే చెప్పేశాను. దెన్ నా ఆప్షన్ లేనప్పుడు విల్ గో ఫర్ యువర్ ఆప్షన్. మీ ఆప్షన్ మీరు తీసుకోండి అండ్ మీరే చెప్తే విల్ గో. అండ్ వచ్చిన ఆవిడ కూడా బెటర్, చక్కగా ఇంట్లో వాళ్ళకి యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్గా ఎలా ఉండాలనేది అలా ఉంటుంది. ఓకే. చక్కగా బాగా. ఎంతమంది పిల్లలు సార్ మీకు? ఇద్దరండి. పేర్లు? వాళ్ళు ఒక పాప వయసు 13 years, హాసిని పేరు. ఓకే. ఒక పాప పేరు మనస్విని. ఓకే. వయసు 11 years. ఓకే. ఇద్దరు పాపలే. ఓకే. హ్యాపీ ఫాదర్. 100%. ఏంటి సార్ ఆ కంపెనీ పేరు, వాళ్ళ సర్వీస్? రామ్ ఇంజనీరింగ్ అండ్ కంట్రోల్స్ అండి. యాక్చువల్గా దాని ఓనర్ వచ్చి రమణ్ ప్రసాద్ గారు. నాకు కెరియర్ స్టార్టింగ్ ఇన్ కంపెనీ. బట్ నన్ను ఇంటర్వ్యూ చేసి నన్ను ఇక్కడ నుంచి అక్కడికి పంపించింది వాళ్ళ బావగారు రామకృష్ణ కుమార్ గారు, వేలమూరు రామకృష్ణ గారు. సో ఆయన ఇక్కడ నన్ను ఇంటర్వ్యూ చేసి సపోర్ట్ చేసి పంపించారు. తర్వాత మళ్ళీ వాళ్ళ బావగారు ఇక్కడే రామకృష్ణ గారి దగ్గరే వర్క్ చేశాను. బ్రాంచ్ ఆఫీస్ గా ఇక్కడ ఉండేది. తర్వాత ఈయనే ఓన్ గా ఆఫీసు స్టార్ట్ చేశారు. ఎగైన్ ఆయన కిందే ఉండిపోయాను నేను, రామకృష్ణ గారి కిందే, సేమ్ ఫీల్డ్ లో. సో అట్లా అది ఆల్మోస్ట్ 17-18 years ఇక్కడే కంటిన్యూ అయ్యాను. 18 years ఒకటే కంపెనీ, ఒకటే మనిషి, ఒకే బాస్. ఎక్సలెంట్ సార్. సో అక్కడి నుంచి అగైన్ మీరు ఎంటర్‌ప్రెన్యూర్ గా చేంజ్ అయ్యారు. కానీ 17 years లో మీకు అప్ అండ్ డౌన్స్, వాట్ ఈస్ యువర్ హైయెస్ట్ సూపర్ ఎక్సలెంట్ అనుకున్న సంఘటన ఏదన్నా? అంటే వర్క్ లోనే సార్. వర్క్ లో కొన్ని ఛాలెంజెస్ ఉండేవి. అంటే బల్క్ ఆర్డర్ని ఎట్ ఏ టైమ్ కంప్లీట్ చేయటం, ఇన్స్టాలేషన్స్ రైట్ టైంలో కస్టమర్కి ఇవ్వటం, ఇలాంటి కొన్ని ఛాలెంజెస్ ఉండేవి. సో అవి ఎలా అచీవ్ అవ్వాలి ఏంటనే దాని మీద
మా బాస్ కూడా మాకు మంచి గైడెన్స్ ఇచ్చేవాళ్ళు, రామకృష్ణ గారు. అండ్ కస్టమర్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా మాట్లాడాలి, సో ఇదంతా కూడా నేను ఆయన దగ్గర నేర్చుకున్నాను. వాట్ ఈస్ ద లోయెస్ట్ పాయింట్ సార్? అంటే ఈ 17 years లో అబ్బా నేను ఆపేద్దాం నా వల్ల కావట్లేదనో, లేకపోతే లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ స్ట్రెస్ లో అనిపిస్తుంది సార్. అంటే మాది బేసికలీ ఫిజికల్ స్ట్రెయిన్ ఉంటుంది, బ్యాటరీస్, ఇన్వర్టర్స్, హెవీ వెయిట్స్ ఉంటాయి. బాగా పీక్ స్టేజ్ వర్క్లు వచ్చి ఆల్మోస్ట్ చేసినప్పుడు అమ్మో అసలు అయ్యేలా లేదు, అసలు ఈ ఫీల్డ్కి ఎందుకు వచ్చా అన్నట్టుగా అనిపించేది ఒకనొక పాయింట్లో. బట్ అది ఆ స్ట్రెస్ లో ఉన్నాను సేపు, తర్వాత నార్మల్. సో ఆఫ్టర్ 17 years యూ స్టార్టెడ్ యువర్ ఓన్ బిజినెస్ యాజ్ ఎ ఎంటర్ప్రెన్యూర్ కింద. ఎస్ సార్. సో వాటి వివరాలు ఒకసారి. ఇదే ఫీల్డ్లోనే ఉండాలని అనుకున్నానండి. అంటే ఫ్యామిలీ యొక్క ఇంప్రూవ్మెంట్ కోసం కొన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశాను ఆల్రెడీ. కొంత స్ట్రగుల్స్ నుంచి బయటికి రావడానికి నేను కంపెనీలోంచి బయటకు వచ్చాను. దెన్ స్టార్ట్ చేయటానికి యాక్చువల్గా మా మిస్సెస్ వాళ్ళ తాతయ్య గారు వీళ్ళందరూ ఫైనాన్షియల్గా సపోర్ట్ అది కొంచెం గట్టిగా ఇచ్చారు. సో ఆ ఫైనాన్షియల్ సపోర్ట్తో నేను ఆల్రెడీ నాకున్న ఐడియాలజీ ప్రకారంగా నేను స్టార్ట్ చేశాను. వితిన్ 1 yearలో మంచి గ్రోత్ అయితే చూశాను. అసలు ఈ ఇండివిజువల్గా బయటకు వచ్చినాక నాకు అసలు బయట సర్కిల్ లేదు యాక్చువల్గా. సో ఈ మార్కెట్లోకి వెళ్తానికి కూడాను దాదాపు ఒక 2-3 months ఎలా అనేది నేను సెట్ చేస్తూనే ఉన్నా. దెన్ ఆ సెట్ చేసే టైంలో ఒక బిజినెస్ నెట్వర్క్, ఒక ప్లాట్ఫామ్ అనేది ఒకటి తెలిసింది ఒక ఫ్రెండ్ ద్వారా. సో దెన్ అప్పుడు నేను వాళ్ళని అప్రోచ్ అయ్యి ఆ ప్లాట్ఫామ్లోకి వచ్చాను. ఎందుకు మీరు అసలు ఎంటర్ప్రెన్యూర్గా అయ్యారు? రావాలని మీరు గట్టి స్ట్రాంగ్ ఏంటి, విల్నెస్ ఏంటి? సో అదే ఇప్పుడు అంటే హోమ్, ఇంటికి సంబంధించి, ఫ్యామిలీకి సంబంధించి కొంత ఫైనాన్షియల్ స్ట్రగుల్ అనేది ఫేస్ చేశాను. అది యాక్చువల్గా జాబ్లో మనం మీట్ అవ్వలేము. సో అందుకని వీఆర్ ప్లానింగ్ టు ఇండివిజువల్ ఎంటర్ప్రెన్యూర్గా లైఫ్ స్టార్ట్ చేయాలని స్టార్ట్ చేశాను. యాజ్ ఏ ఎంటర్ప్రెన్యూర్గా చేస్తే ఆటోమేటిక్గా కష్టం ఉంటుంది, కానీ ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావడానికి ఏకైక రూటు బిజినెస్ మాత్రమే. సార్ అలాగే మరి ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలి అంటే యాజ్ ఏ బిజినెస్ మ్యాన్గా మీరు చేయాలనుకున్నప్పుడు ఫైనాన్షియల్గా కూడా స్ట్రాంగ్ కావాలి, చాలా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. సో దాన్ని మీరు ఎలా పుల్అప్ చేశారు? సో బయటకు వచ్చాక అది ఫైనాన్షియల్గా మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టడం అనేది కొద్దిగా ఛాలెంజ్ అండి. సో నేను ఆ విషయంలో స్ట్రగుల్ అవ్వటం ఇంట్లో మా మిస్సెస్ గమనించింది. దెన్ నేను ఎలా ఫైనాన్షియల్ అని స్ట్రగుల్ అవుతున్న టైంలో వాళ్ళ తాతయ్య గారి సపోర్ట్ తీసుకుంది. సో ఆయన మంచి సపోర్ట్ ఇచ్చారు. అండ్ ఆయన ఇచ్చిన సపోర్ట్ లైఫ్లో మర్చిపోలేను. నైస్. అంతే, ఫ్యామిలీ సపోర్ట్ ఖచ్చితంగా లేకుండా ఐ థింక్ ప్రతి మ్యాన్ కి బ్యాక్ సైడ్ ఉమెన్ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఆయన 100% మంచి సపోర్ట్ ఇచ్చారు. అండ్ మనకి ఈ ఫైనాన్షియల్గా కూడాను, అండ్ ఆయన స్టార్టప్ ఏదైతే కంటిన్యూగా ఇచ్చారో మధ్యలో కూడా ఆ బిజినెస్ అన్నాక ఇన్వెస్ట్మెంట్స్ మధ్యలో పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ టైంలో నాకు ఖచ్చితంగా మోరల్ సపోర్ట్గా మా తోడల్లుడు వాసు అని ఉన్నారు. ఆయన ఈజ్ లైక్ ఏ బ్రదర్, అంతే, వన్ వర్డ్. సో ఫైనల్గా మన దగ్గర కార్తికేయ పవర్ సొల్యూషన్స్లో మీరు చెప్పిన ప్రోడక్ట్స్ రేంజ్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ రేంజ్ ఉన్నాయి. సో 2-wheeler 4-wheeler బ్యాటరీస్ కూడా మీ దగ్గర దొరుకుతాయి. అండ్ మన దగ్గర ఓన్లీ ఆటోమోటివ్ ఉండవండి, అదొక సపరేట్ సెగ్మెంట్. సో దానికి మనం స్టాక్ చాలా మెయింటైన్ చేయాలి. సో మన దగ్గర ఓన్లీ అవైలబిలిటీ ఉండే స్టాక్ ఏంటంటే ఆన్లైన్ యూపీఎస్ బ్యాటరీస్ అండ్ ఇన్వర్టర్ బ్యాటరీస్ ఉంటాయి. వాటితో పాటు సోలార్ బ్యాటరీస్ ఉంటాయి. అలాగే సోలార్ ప్యానెల్స్, సోలార్ ఇన్వర్టర్స్, ఆన్లైన్ యూపీఎస్ సిస్టమ్స్, సర్వో స్టెబిలైజర్స్. అప్ టు సర్వో స్టెబిలైజర్స్ మనం హైయర్ కెపాసిటీస్ కూడా చేస్తాం. అప్ టు 300 kV వరకు కావాలన్నా మనం ఇస్తాం. జనరల్లీ ఇంట్లో వాడే డొమెస్టిక్ పర్పస్ మామూలుగా ఒక 600 VA దగ్గర నుంచి కెపాసిటీ స్టార్ట్ అవుతుంది అండి. 600 VA చిన్న యూపీఎస్, చిన్న హోమ్ యూపీఎస్. అక్కడ నుంచి 5 kV వరకు జనరల్ గా ఇంటి పర్పస్ ఇన్వర్టర్స్ ఉంటాయి. ఒక ఆఫీసెస్ కి ఒక 1 kVA దగ్గర నుంచి అప్ టు 100 kVA వరకు, ఒక సర్వర్ డేటా సెంటర్ రూమ్స్ కి ఇచ్చే, సర్వర్స్ కి ఇచ్చే యూపీఎస్ వరకు 100 kVA 120 kVA వరకు కూడా మనం సప్లై ఇస్తాం. అండ్ కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్ ని బట్టి
వాళ్ళకి కావాల్సిన టెక్నాలజీ మనం ప్రొవైడ్ చేస్తాం. ఓకే, అంటే మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ మనం సేల్ చేయటం కాకుండా కస్టమర్కి ఏది రిక్వైర్మెంట్, ఎంత ఏ టెక్నాలజీ కావాలి అది మనం ప్రొవైడ్ చేస్తాం. సో కస్టమైజ్డ్ ప్రతి కస్టమర్ది కస్టమైజ్డ్. అండ్ మన దగ్గర ఇప్పుడు విజయవాడలో చాలా డీలర్ పాయింట్స్ ఉంటాయి. సో వాళ్ళకి మనకి ఉన్న యూనిక్ డిఫరెన్స్ ఏంటంటే జనరల్ గా ఏ కస్టమర్ అయినా సరే ఇప్పుడు మీరు ఇంట్లో ఇన్వర్టర్ కొనాలి, మీరు ఎక్కడ మార్కెట్ లో దొరుకుతుందో అక్కడికి వెళ్ళి చూసుకొని కొనుక్కొని డైరెక్ట్ గా వెహికల్ లో పెట్టుకొని తెచ్చుకొని ఎక్కించుకుంటారు. సో బట్ మన దగ్గర మనకు ఒక రిఫరెన్స్ కాల్ వస్తే చాలు, కస్టమర్ ఇంటికి మనం వెళ్తాం, కస్టమర్కి ఏం రిక్వైర్మెంట్, వాళ్ళకి ఏ అప్లికేషన్ ఉంది, ఏ కైండ్ ఆఫ్ మెటీరియల్ ఉంది, వాటికి మనం ఎంత బ్యాకప్ తోటి మనం ఇక సొల్యూషన్ ఇవ్వాలి అనేది ఫస్ట్ మేము ఫీడ్బ్యాక్ నోట్ చేసుకొచ్చి దెన్ దాన్ని బట్టి వాళ్ళ యొక్క బడ్జెట్ని బట్టి మనం సొల్యూషన్స్ అనేది 2-3 ఇస్తాం. సో డైరెక్ట్ గా కస్టమర్ ఇంటికే వెళ్ళి డోర్ స్టెప్ సర్వీస్ కొనక ముందు నుంచే మనం ఒక సొల్యూషన్ అనేది కూడా మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ వెళ్ళి వాళ్ళ యొక్క సైట్ సర్వే చేసి ఎంత రిక్వైర్మెంట్ పడుతుంది ఏంటి అనేది కూడా మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో ఇస్తాం. ఓకే, ఇప్పుడు మీరు ఏ ఏరియా వరకు ఇది డిస్ట్రిబ్యూషన్ చేస్తారు కార్తికేయ పవర్ సొల్యూషన్స్ తరపున? యాక్చువల్గా ఇప్పుడు రైట్ నో సర్వోటెక్ అనే కంపెనీతో డిస్ట్రిబ్యూషన్ టైప్ చేసుకున్నాం. సర్వోటెక్ మంచి కంపెనీ. సో ఆ కంపెనీ నుంచి మనం సోలార్ ప్యానల్స్, సోలార్ సొల్యూషన్స్ అన్ని మనం ఆ కంపెనీ నుంచి ఇస్తున్నాం, ఈవీ చార్జెస్ కానీ. అండ్ రిమైనింగ్ కొందరు కస్టమర్స్ ఎక్సైడ్, అమరాన్, ల్యూమినస్ ఇవి కూడా అడుగుతారు, ఆ బ్రాండ్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. ఓకే, సోలార్ లో వచ్చేసరికి 2 టైప్స్ ఉంటాయి, ఒకటి పవర్ మనం ఆన్ గ్రిడ్, ఆఫ్ గ్రిడ్ అనే 2 సొల్యూషన్స్. ఆన్ గ్రిడ్, ఆఫ్ గ్రిడ్. ఆఫ్ గ్రిడ్ అంటే సార్, ఆఫ్ గ్రిడ్ అంటే మీకు డైరెక్ట్ అసలు బయట సప్లైతో సంబంధం లేదు, మనకి కరెంట్ పోయినా కూడా మనం బ్యాటరీ మీద నుంచి సొల్యూషన్ వాడుకోవచ్చు. ఓకే, బ్యాకప్ వస్తుంది, దీంట్లో బ్యాకప్ సోర్స్ ఉంటుంది. ఆన్ గ్రిడ్ లో ఏంటంటే బ్యాకప్ సోర్స్ ఉండదు, డైరెక్ట్ గా మన యొక్క ఎన్ని యూనిట్స్ మనం వాడుతున్నాము వాటిని మనం ఎన్ని యూనిట్స్ జనరేట్ చేసుకోవాలి అనే కాన్సెప్ట్ మీద ఆన్ గ్రిడ్ మీద మనం అది జీరో చేయడానికి చూస్తాం అనమాట. ఆన్ గ్రిడ్ లో. ఆఫ్ గ్రిడ్ లో ఏంటంటే పవర్ ఉన్నా లేకపోయినా ఆ బ్యాటరీ బ్యాకప్ మీద మనకి మన యొక్క లోడ్ పనిచేసేలాగా మనం దానికి సంబంధించి బ్యాటరీస్ మనం పెట్టుకుంటాం. మీతో పరిచయం అయిన తర్వాతే నేను కూడా దీని మీద ఎవరైనా మాట్లాడుతుంటే, సోలార్ అని మాట్లాడుతుంటే కొంచెం గమనించడం చూసాము. మాకు తెలిసిన మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో సోలార్తోనే పెట్టినారు సార్ కరెంట్కి. సో ఆన్ గ్రిడ్, ఆఫ్ గ్రిడ్ ఇవన్నీ నాకు ఐడియా లేదు. బట్ తను ఏం చెప్పారంటే కరెంట్ బిల్ వచ్చిన తర్వాత వాళ్ళు వాడుకున్న కరెంట్ బిల్ ఎంతైతే వచ్చిందో అది మైనస్ అయ్యి ప్లస్ వీళ్ళ దగ్గర నుంచి రిటర్న్ గవర్నమెంట్ వాళ్ళకి వెళ్ళి ఎడిషనల్గా ఇంకా ఇంత బ్యాలెన్స్ మీ డబ్బులు ఉన్నాయి మా దగ్గర అని చెప్పి కూడా కరెంటు బిల్లో చూపించారు. నేను షాక్ అయ్యాను. అది ఏంటి అసలు, దాని గురించి వివరంగా అసలు చెప్తే మాకు నేర్చుకుంటాం. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నది ఆన్ గ్రిడ్ సొల్యూషన్ అండి. ఓకే, ఇప్పుడు సపోజ్ ఒక 5 కిలోవాట్ వాళ్ళు ఇంట్లో పెట్టుకున్నారు. సపోజ్ ఒక పర్ కిలోవాట్ వచ్చి 120 యూనిట్స్ జనరేట్ చేస్తుంది. 1 కిలోవాట్ వచ్చి 120 యూనిట్స్ జనరేట్ చేస్తుంది. అట్లా 5 కిలోవాట్ పెట్టుకున్నారు వాళ్ళు. 5 అంటే కనుక 600 యూనిట్స్. ఓకే, ఈ 600 యూనిట్స్ లో వాళ్ళు ఓన్లీ 400 యూనిట్స్ యూజ్ చేసుకున్నారు అనుకో, మిగతా 200 యూనిట్స్ కి గవర్నమెంట్ దగ్గర నుంచి వాళ్ళకి రిటర్న్ ఫండ్ వస్తుంది. సో అదే మీకు ఆయన చూపించింది. ఓకే, సో ఇలా కూడా చెయ్యొచ్చు అని అసలు ఎంతమంది తెలుసు సార్? మాకు ఎవరికైతే పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయండి, ఇలా ప్లాంట్స్ ప్రాజెక్ట్స్ పెట్టి వాళ్ళు జనరేట్ చేసి పవర్ అమ్ముతున్నారు. అదే సార్, పెద్ద వాళ్ళందరికీ కమర్షియల్ గా వెళ్ళిన వాళ్ళకైతే తెలుస్తుంది. జనరల్ గా ఇంట్లో వాడుకునే ఇప్పుడు మా ఇంట్లో ఉంది, నేను వాడుకోవాలనుకుంటాను, నాకు ఇది తెలియకపోతే ఇలా నేను చెయ్యొచ్చు, ఇలా తెలియకపోతే ఎలాగా? నాకు తెలిసి అవేర్నెస్ లేదు దీని మీద. 100% అవేర్నెస్ ఉంటే ఇది ఇంకా ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ పెడితే కరెంటు బిల్లు తగ్గడమే కాకుండా రిటర్న్ కూడా వస్తుంది కదా. మరి ఈ అవేర్నెస్ ని ఎందుకు బాగా తీసుకెళ్ళలేకపోతాం? మనం కరెంట్ ఎక్కడి నుంచో కొంటున్నామని చెప్పి వింటున్నాము. మనకి ఇక్కడ మెయిన్ గా ప్లేస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, ఇప్పుడు ఒక సోలార్ ప్యానల్ సెటప్ పైన డాబా పైన మనం స్ట్రక్చర్ వేయాలి అంటే సరౌండింగ్స్ కూడా బిల్డింగ్స్ షాడోస్ కానీ ఇవి కానీ మన యొక్క ప్యానల్స్ మీద పడకుండా కూడా చూసుకోవాలి. మీరు మన విజయవాడలో అట్లా చూస్తే ఆల్మోస్ట్ కంజెస్టెడ్ గా ఉంటాయి హౌసెస్. సో ఈ బిల్డింగ్ కంటే పక్క బిల్డింగ్ హైట్ ఉంటుంది, ఆ బిల్డింగ్ కంటే పక్క బిల్డింగ్ హైట్ ఉంటుంది. సో వాడి షాడో ఈ బిల్డింగ్ మీద, ఈ షాడో పక్క బిల్డింగ్ మీద అట్లా పడటం వల్ల ఏంటంటే ప్లేట్స్ ఎఫిషియెంట్ గా పనిచేయకపోతే మీకు జనరేషన్ సరిగా ఉండదు. ఓకే, సో ఆ జనరేషన్ లేకపోతే మీరు అంత కాస్ట్ పెట్టి సెటప్ పెట్టుకున్నా కూడా వేస్ట్ అవుతుంది. దట్టు ఒక 1000 రూపీస్ 2000 రూపీస్ కరెంట్ బిల్ వచ్చే వాళ్ళకి యాక్చువల్గా ఆ సోలార్ సొల్యూషన్ అనేది
నాట్ కరెక్ట్. మీరు అంటే ఈ ఇండస్ట్రీలో ఈ బ్యాటరీస్ ఇన్వర్టర్స్ అంటే కరెంటుకి సంబంధించింది. అవును. సో కరెంటు పోయింది అంటే నాకు తెలిసి ఎవరు కూడా ఒక ఫ్యాన్ లేకుండా కాసేపు కూడా ఎవరు ఉండట్లేదు. సో ఇలాంటి టైంలో మీకు సర్వీస్ విషయంలో చాలా ఛాలెంజెస్ వస్తాయి. సో ఎలా మీరు దాన్ని ఫేస్ చేస్తారు? మీ కస్టమర్స్ ని ఎలా మీరు సాటిస్ఫై చేయగలరు? ఎందుకంటే రాత్రి 11 అయినా 12 అయినా ఫోన్లు వచ్చేస్తాయి ఖచ్చితంగా. అండ్ ఇక్కడ అదే సార్, ఇప్పుడు నాకు అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు నేను మీకు ఇందాక ఒకటి చెప్పాను, కస్టమర్ ఇంటికి నేను వెళ్ళి సొల్యూషన్ ఇస్తాను అని చెప్పి. ఇప్పుడు మీరు కొనుక్కొని వెళ్ళేటప్పుడు ఏంటంటే మీకు ఒక జడ్జిమెంట్ అనేది మేబీ తెలిసిన వాళ్ళైతే ఓకే, తెలియని వాళ్ళైతే ఒక ఎలక్ట్రీషియన్ బేస్ చేసుకొని ఇది తెచ్చేసుకొని పెట్టేసుకోండి అని చెప్తారు. అట్లాంటి కేసెస్లో కంప్లైంట్స్ అనేవి కొంచెం ఎక్కువ ఉంటాయి. మనం ఫిజికల్ గా లోడ్ క్యాలిక్యులేట్ చేసుకొని దాని మీద ఒక 20% లోడ్ యాడ్ చేసి 60% లోడ్ ఉంది సార్, నేను 80% లోడ్ క్యాలిక్యులేట్ చేసుకొని ఒక 30-40% డిఫరెన్స్ గ్యాప్ పెట్టుకొని నేను కెపాసిటీ అనేది ఫైనల్ చేసి చెప్తాను. సో అది ఎప్పటికీ 50% ఆర్ 60% లోడ్ లోనే రన్ అవుతుంది ఎక్విప్మెంట్. ఎప్పుడైతే 50-60% లోడ్ లోనే రన్ అవుతుంటే ఇన్వర్టర్ అనేది కంప్లైంట్ రావటం అసలు ఫస్ట్ థింగ్ అనేది 0 ఉంటుంది. సో అది ఎక్కువ కాలం రావటానికి మన సైడ్ నుంచి మనం ఇచ్చే సజెషన్ ఏంటంటే, మనం ఫస్ట్ థింగ్ బయట వాళ్ళకి మనకి కంపారిజన్ అంటే మనం కస్టమర్ సైట్కి వెళ్ళి ఆ లోడ్ అనేది మనం ఫిజికల్గా క్యాలిక్యులేట్ చేస్తాం. క్యాలిక్యులేట్ చేసి సపోజ్ అక్కడ 60% లోడ్ ఉంది, ఈ కెపాసిటీ ఇవ్వచ్చు అంటే మధ్యలో ఒక 30% గ్యాప్ అనేది నేను కంపల్సరీ మార్జిన్ పెట్టే ఒక కెపాసిటీ ఫైనల్ చేసి వాళ్ళకి చెప్తాను. అప్పుడు ఏమవుతుందంటే లోడ్ ఆ యూనిట్ మీద ఒక 60-50% మాత్రమే లోడ్ పడుతుంది. సో ఎప్పుడైనా ఒక 50-60% లోడ్తో రన్ అయ్యే మిషన్ ఎక్కువ కాలం వస్తుంది. 100% లోడ్ మీద రన్ చేస్తే ఆ యూనిట్ దాని లైఫ్ ఎన్నాళ్ళైతే డిసైడ్ చేసామో ఆ లైఫ్లో అది అయిపోతుంది. 2 years వారంటీ ఉంటే 2 years అయిపోవటం, 5 years ఉంటే 5 years అయిపోవటం అనేది దాని లైఫ్ ఖండం అయిపోతుంది. నరసింహారావు గారు, మీరు ఇప్పుడు ఆ సర్వీస్ ఎలా ఉంటుంది, వాటేజ్ ఎలా యూజ్ చేస్తామో, కస్టమర్ వాడే విధానం గురించి అన్ని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అసలు మీ మెయిన్ గోల్ ఏంటి? ఏం అచీవ్ అవ్వాలనుకుంటున్నారు కార్తికేయ పవర్ సొల్యూషన్స్ ద్వారా? ఓకే, మీరు మీ బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్కి, మీ బిజినెస్కి గోల్ ఏంటి? ఏం అచీవ్ అవ్వాలనుకుంటున్నారు? అంటే కస్టమర్స్ దగ్గర ఒక స్పెషల్ రికగ్నిషన్ అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్. ఎందుకంటే నా యొక్క సర్వీస్ అప్రోచ్ అనేది కానివ్వండి, నేను ఒక సేల్స్ చేయడానికి నేను కస్టమర్ని అప్రోచ్ అయ్యే విధానం కానివ్వండి, కంప్లీట్గా మార్కెట్కి నాకు డిఫరెన్స్. సో మార్కెట్లో అందరూ చేసేలాగా నేను చేయను. సో కస్టమర్ యొక్క సాటిస్ఫాక్షన్ని మెయిన్ ఫోకస్ పాయింట్గా పెట్టుకొని నేను నా యొక్క బిజినెస్ అనేది చేస్తాను. బట్ ఈ సాటిస్ఫాక్షన్ అనేది నేను ఏ ఒక్క కస్టమర్ దగ్గర నుంచి పోకుండా చూసుకోవడానికి ట్రై చేస్తాను. సో మీ అల్టిమేట్ టార్గెట్ ఈస్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. 100%. గ్రేట్. నాట్ వన్, చాలా ఉన్నాయి కమర్షియల్ దాంట్లో. వాళ్ళందరికీ కూడా పవర్ బ్యాకప్ అంటే కనుక విజయవాడలో కార్తికేయ పవర్ సొల్యూషన్సే గుర్తు రావాలి. మీ ఈ స్టడీ దగ్గర నుంచి మీ జాబు అలాగే మీ బిజినెస్ అన్నీ ఒకే ప్లాట్ఫామ్ మీద నడుస్తూ ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని ఖచ్చితంగా ఒక్కసారి మీట్ అయితే కనుక ఎవరు కూడా మిస్ అవ్వరు. దట్ ఈస్ నరసింహారావు. సూపర్ సార్, సూపర్. మరి ఇంత రకమైన సర్వీస్ రిలేటెడ్ ఇది మీరు మార్కెటింగ్ ఎలా చేస్తారు? ఎలా మీ బిజినెస్ని రీచ్ అవ్వడానికి దేన్ని మీరు ఎంచుకున్నారు? అదే సార్, ఇందాక చెప్పాను కదా, ఒక బయటకు వచ్చి బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఎలా కస్టమర్ని అప్రోచ్ అవ్వాలి అనే దాని మీద సెర్చ్ చేస్తుండగా నాకు 2 నెట్వర్క్స్ అనేది పరిచయం అయినాయి. ఒకటి బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్, BNI. ఇట్స్ ఏ వరల్డ్ వైడ్ ఆర్గనైజేషన్. ఎస్. సో విజయవాడలో మోస్ట్ పాపులర్లో ఉన్న నేమ్ అది. ఎన్నాళ్ళైంది సార్ మీరు BNIలో మీరు స్టార్ట్ చేసి? 2.5 years అయిందండి. 2.5 years. సో BNIలో మీరు ఏ చాప్టర్ ని రిప్రజెంట్ చేశారు? ఎందులో? గ్రాండ్ అండి. గ్రాండ్ BNI గ్రాండ్. BNI అనే దాంట్లో మీరు డిఫరెంట్ రోల్స్ కూడా చేసి ఉన్నారు. బట్ దానికి టైం మేనేజ్మెంట్ ఎలా చేస్తున్నారు? 2 బిజినెస్లు అలాగే ఒక నెట్వర్క్ లో ఎలా టైం మేనేజ్మెంట్ చేయాలి? సో ఇక్కడ స్పెండ్ చేసే టైం కూడా మార్కెటింగ్ ఏనండి. రైట్. 100% మార్కెటింగ్. ఎందుకంటే ఇక్కడ 40-50 మెంబర్స్ అనేది మెంబర్స్ తోటి ఎట్ ఏ టైం మీట్ అవుతాం ఒక 2 hours. సో ఇక్కడ మనం ఏంటంటే వాళ్ళకి గనక మన యొక్క ప్రోడక్ట్ గురించి అవేర్నెస్ ఇవ్వగలిగితే
వాళ్ళకి సంబంధించిన ఫ్రెండ్ సర్కిల్లో కానివ్వండి, ఫ్యామిలీ సర్కిల్లో కానివ్వండి, నా యొక్క ప్రోడక్ట్ని వాళ్ళు రిప్రజెంట్ చేయగలిగితే, వాళ్ళు కొనకపోయినా వాళ్ళు కనుక ఆ 40 మంది రిప్రజెంట్ చేయగలిగితే నేను సక్సెస్ అయినట్టే. సో ఈ 2 hours నేను వాళ్ళకి నా ప్రోడక్ట్ మీద ఎడ్యుకేట్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఓకే, అది నైస్ సార్. మీరు ఏదైతే మీ జర్నీ స్టార్ట్ చేశారో అలాగే బిజినెస్లో లాస్ట్ 3 years నుంచి కార్తికేయ పవర్ సొల్యూషన్స్ ఒకే ఒక సింగిల్ పాయింట్, సర్వీస్కి రిలేటెడ్ ఏ సొల్యూషన్ కావాలన్నా కార్తికేయ పవర్ సొల్యూషన్స్ అనేది క్లారిటీ అయితే వచ్చింది. సో మీరు అనుకున్న గోల్ ఏదైతే ఉందో, ఒక సొల్యూషన్కి నేను గుర్తు రావాలి నరసింహారావు అని, రియల్లీ మీరు అనుకున్న గోల్ ఏదైతే ఉందో మంచి పేరు రావాలి, కస్టమర్ 100% సాటిస్ఫాక్షన్ అనేది ముఖ్యము అని ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నెరవేరాలని కోరుకుంటున్నాము. రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.